2004లో మెజార్టీ ఎంత మేడం? అప్పుడు 25,000 వచ్చింది. ఎలా మేడం ఫస్ట్ టైం 5,000? అప్పుడు అన్న ఇంకా సింపతి ఉండింది. మీ హస్బెండ్ చనిపోయారు, ఒక లేడీ, ఒక గృహిణిగా ఉన్న మీరు వచ్చారు. అప్పుడు ఏం డెవలప్మెంట్ కూడా ఏం లేదు, ఎందుకంటే ప్రతిపక్షంలో ఉన్నారు. సెకండ్ టైం ఏమి మీరు 13,000 వచ్చింది నాకు. ఆయన ఫస్ట్ 5, 30 అంటే 8,000 హైక్ అయింది కదా, ఎలా? జనాలు అంటే అభిమానం అట్లా వచ్చేసింది. ఒక్కొక్క మండలంలో మేము వెళ్ళలేని పరిస్థితి, ఒక గ్రామంలో అసలు వెళ్ళలేని పరిస్థితి ఉండే. డెవలప్మెంట్ పైన ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసి రోడ్స్ కానీ, డ్రింకింగ్ వాటర్ కానీ, తాండాస్లో అభివృద్ధి కానీ ఇవన్నీ చేయడం వలన వారికి నా పైన ఒక నమ్మకం అనేది వచ్చింది. అంటే రాజశేఖర రెడ్డి గారికి దగ్గర ఉండడం, కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండడం, సో ఏదైనా చేయగలుగుతుంది అనేది ఒక రావడం జరిగింది. అగైన్ అప్పుడు 2004లో మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చారు, మళ్ళీ 2009 అగైన్ మళ్ళీ గెలిచారు మీరు. అప్పుడు క్యాబినెట్లోకి తీసుకున్నారు. అప్పుడు ఎలా అనిపించింది మీకు? అసలు మంత్రి అవుతాను అనుకున్నారా మీరు? అనుకోకుండా ఇచ్చారా రాజశేఖర రెడ్డి గారు? సెకండ్ టైం మా కార్యకర్తల నాయకులందరూ కూడా వెళ్ళి రాజశేఖర రెడ్డి గారిని అడగడం జరిగింది. అప్పుడు తప్పకుండా మీరు మంత్రి పదవి ఇవ్వాలి అని చెప్పేసి. అంటే సెకండ్ టైం చేంజ్, ఫస్ట్ టైం అడగలేదు మేము, సెకండ్ టైం కొన్ని చేంజెస్ ఉన్నాయి అన్నప్పుడు మా వాళ్ళందరూ కూడా వెళ్ళి నాకు తెలియకుండా వెళ్ళి అడగడం జరిగింది వాళ్ళంతా. సో నర్సాపూర్ నుంచి వచ్చినామంటే చాలా బాగా రిసీవ్ చేసుకొని ఇవ్వాలని అనుకున్నా. కొన్ని ఈక్వేషన్స్లో నేను ఇవ్వలేకపోతా ఉన్నా, తప్పకుండా నేను ఒక సోదరులతన్ని మళ్ళీ తీసుకుంటాను అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఫస్ట్ టర్మ్ కాకుండా సెకండ్ టర్మ్లో మీకు ఇచ్చారు కదా క్యాబినెట్లో కూడా. మీరు ఏ మంత్రి చేశారు మేడం? నేను ఫస్ట్ మైనర్ ఇరిగేషన్ మంత్రిగా నాకు రాజశేఖర రెడ్డి గారు శాఖ మంత్రి. తర్వాత రాజశేఖర రెడ్డి కిరణ్ రోషే గారి టైంలో కూడా అది కంటిన్యూ అయింది. తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్, దానికి ఐకేపీ, డిఆర్డిఏ ఇవన్నీ కూడా అటాచ్ చేసి నాకు ఇవ్వడం జరిగింది. ఇరిగేషన్ అంటేనే పెద్ద హెడేక్ ఉంటుంది అంతా కూడా, ఈ కాంట్రాక్ట్స్, టెండర్స్, ఈ జలాలు అవి ఇవి కూడా. ఎలా అనిపించింది మీకు మొట్టమొదటిసారిగా చిన్ననీటి పారుదల శాఖ మంత్రిగా చేస్తే? నిజం కూడా మంచి అనిపించింది, ఎందుకంటే ఫస్ట్ టైం ఒక ఇరిగేషన్ వర్క్ ఎక్కువ ఉంటుంది, అది ఎక్కువ వెళ్ళాలి. నేను బాగా విజిట్ చేయడం కూడా జరిగింది, ఎప్పుడు చాలా డిస్ట్రిక్ట్స్కి వెళ్ళడం జరిగింది. ఫస్ట్ నేను కొంత అవగాహన ఏర్పరచుకోవడం జరిగింది. ఏర్పరచుకున్న తర్వాత ఫీల్డ్లో కూడా వెళ్ళడం జరిగింది. అప్పటికే వరదలు రావడం కొన్ని ప్లేసెస్లో, ఆ ప్లేసెస్ని విజిట్ చేయడం, తర్వాత ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ ఏంటి, ఎట్లా రెక్టిఫై చేయాలా, వీటన్నిటిని కూడా ఆఫీసర్స్తో మాట్లాడడం, ఇవన్నీ జరుగుతూ ఉండేది. సో సీఎం గారి లెవెల్లో కూడా ఎవ్రీ మంత్ రివ్యూస్ చేయడం, ఆ రివ్యూస్లో నాకు కొంత అవగాహన రావడం, ఇవన్నీ జరిగి పూర్తిగా ఇన్వాల్వ్ కావడం జరిగింది. అంటే ఇరిగేషన్ దాని మీద అంతే మీకు ఎవరైనా నోట్ ఇచ్చేవారా, అంటే మీరేమన్నా బాగా స్టడీ చేసేవారా? ఆఫీషియల్గా ఆఫీసర్స్ అంతా కూడా ప్రతి దీనిపైన నోట్ ఇచ్చేది. అంటే నోట్ ఇన్ సెన్స్ దాన్ని ఒక ఏంటి ఈ చెరువులు అంటే ఏ విధంగా మనము చేయగలుగుతాం, ఇప్పుడు RRR వస్తుంది, లేకుంటే నాబార్డు నిధులు తీసుకురావాలా ఎట్లా అని చెప్పేసి కొంత నాకు అవేర్నెస్ క్రియేట్ చేయడానికి వాళ్ళు కొన్ని నోట్ ఇచ్చేది. మీ శాఖ అప్పుడు చిన్ననీటి పారుదల శాఖ మంత్రిగా మీరు ఎన్ని నిధులు తీసుకొచ్చారు, ఏమేమి చేశారు అప్పుడు? అసలుకి నియర్లీ అబౌట్ 800,000 crores ఎవ్రీ ఇయర్ ఇచ్చేది. అంటే అప్పుడు ఉన్నటువంటి బడ్జెట్లో ఎక్కువ మేజర్ ఇరిగేషన్ పైన కాన్సన్ట్రేట్ చేసేది, మైనర్ ఇరిగేషన్కి కొంచెం తక్కువ ఉన్నప్పటికీ కూడా. పొన్నాల లక్ష్మీ అవునవును నీటిపారుదల శాఖ మంత్రి. ఎలా ఉండేది మీకు? ఆయనకు మీరేమో చిన్న నీటిపారుదల, ఆయన పెద్ద నీటి. బాగుండేది, ఎందుకంటే ఫండ్ రిలీజెస్ అంతా కూడా మేజర్ ఇరిగేషన్, మైనర్ ఇరిగేషన్ అని కలిపి వారి బడ్జెట్ నుంచే వచ్చేది. సో ఎప్పుడైనా బడ్జెట్ అవసరం ఉన్నా, ఇబ్బంది ఉన్నా, బిల్స్ రాకున్నా, లేదంటే మనం దేనికైనా శాంక్షన్స్ ఇవ్వాలన్నా కూడా త్రూ మినిస్టర్ పోయేది అనమాట. సో మరి నేను ముందే చెప్పేది, అన్న కూడా బాగా కోఆపరేట్ చేసి తప్పకుండా ఇచ్చిన. మనకు మెయిన్ ఏంటంటే లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్స్ ఉండే, ఆ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్స్ అన్నిటిని కూడా రివైవ్ చేయడానికి ఫండ్స్ ఇవ్వడం, ఫస్ట్ టైం లిఫ్ట్ ఇరిగేషన్స్ని రివైవ్ చేసి మళ్ళీ దాన్ని ఒక లెవెల్కి తీసుకురావాలనేది రాజశేఖర రెడ్డి గారి తాపత్రయం. సో అట్లా దానిపైన ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయడం జరిగింది. అంతకుముందు మీకు అనుభవం ఉందా లిఫ్ట్ ఇరిగేషన్, ఎత్తిపోతలు తెలుసా? వచ్చినాక తెలుసుకున్నారా? అక్కడికి వచ్చిన తర్వాతనే అన్నీ కొత్తగా అనిపించాలి మీకు? అది ఏంది ఎత్తిపోతలు అంటారు, లిఫ్ట్ ఇరిగేషన్ అంటారు, నీళ్ళు ఎత్తిపోయడం ఏంది, తీసుకోవడం ఏంది? అలవాటు అయిపోయింది. అంటే సబ్జెక్ట్లో ఇన్వాల్వ్ అయిపోయిన తర్వాత ఇంకా ఇంకా తెలుసుకోవాలని, ఇంకా ఇంకా చేయాలని ఒకటువంటి అభిప్రాయం వస్తూ ఉండేది. మీకు చూస్తుంది ఇప్పుడు ఐ డ్రీమ్ మీడియా.